హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు చింతకాయల సీజన్ కదండి. ఈ చింతకాయలు మన సీజన్లోనే కాకుండా సీజన్ లేనప్పుడు కూడా చింతకాయతో రొయ్యలు కానీ, గుమ్మడికాయ కూర కానీ, బెండకాయ, రొయ్యలు, చేపలతో అన్నిటితో చింతకాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది. కానీ సీజన్ లేనప్పుడు వండుకుని తినాలంటే మనకు కొంచెం అబ్బా చింతకాయలు ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా. ఆ టైంలో కూడా మనం ఈ చింతకాయలని వండుకోవాలనుకుంటే వీటిని ఒక 6 నెలల పాటు మనం స్టోర్ చేసి ఉంచుకోవచ్చండి. అది ఏ విధంగా అనేది ఇప్పుడు చెప్తాను నేను. ఇదిగోండి, ముందుగా మనం చింతకాయలు శుభ్రం కడిగి ఆరబెట్టుకోవాలండి, వాటర్ లేకుండా. ఇవి బాగా ఆరిన తర్వాత ఇలా 2 బద్దల కింద చేసుకోవాలండి. చింతకాయని మధ్యలోకి చేస్తే ఇదిగోండి, లోపల పప్పు ఉంటుంది కదా, ఈ పప్పు అంతా తీసేయాలండి. ఈ పప్పు ఉంటే మనకు చేదుగా ఉంటుంది. ఈ పప్పు లేకుండా క్లీన్ చేసుకోవాలి ఈ విధంగాను. ఇదిగోండి, ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి. ఈ విధంగా క్లీన్ చేసుకున్న వాటిని మనం మిక్సీ జార్లో వేసుకుని ఉప్పు పసుపు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇదిగోండి, ఉప్పు పసుపు వేసి దీన్ని మెత్తగా పేస్ట్లా చేసుకుంటే ఇలా మెత్తగా అవుతుందండి. ఈ మెత్తగా అయిన పేస్ట్ని మనం గాలి తగలని ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి మూత పెట్టేసుకుని, ఇదిగోండి ఈ విధంగా దీన్ని ఇలా స్టోర్ చేసుకుని గాలి తగలని డబ్బాలో పెట్టి మూత పెట్టేసుకునండి. ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 6 నెలల వరకు మనకు నిల్వ ఉంటుందండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకొని 1 గంట ముందు తీసుకుని మనం ఏ కూరలో వేసుకుంటే ఆ కూరలో వేసుకుని మనం చక్కగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.